ప్రార్థన చేసుకుని మరి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవాతి దేవుని మహాకృపను బట్టి మరి ఉదయకాల సమయం నుంచి ఈ సాయంత్రకాల సమయం వరకు దేవాతి దేవుడు మరి మనల్ని కాచి కాపాడి మరి సాయంత్రకాల సమయంలో మరి కుటుంబపు ప్రార్థనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క సన్నిధి కాంతులను మనం పొందుకోవడానికి, మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మరి వేగురిమే మరి సాయంత్రకాల సమయంలో మనం జరిపించుకోవడానికి, నడిపించుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి నేటి సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? సో దానికి గాను ముందుగా ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మోషబాబు ప్రార్థనతో నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టనామని వేలాదొందలు శుద్ధులు సోదరులు ఇదిగోని తండ్రి ఉదయకాల సమయం తండ్రి, ఈ రాత్రికాల సమయం, సాయంత్రకాల సమయం తండ్రి, వేగురమైన తండ్రి మీ సన్నిధి భాగ్యం మాకు అందించి మీకు వేలాదొందలు శుద్ధులు సోదరులు తండ్రి, ఇదిగోని తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి, వేగురమైన తండ్రి నా బదులు గణం తండ్రి 12వ అధ్యాయాన్ని చదువుతున్న మాకు సముద్రమైన తెలివి జ్ఞానం ప్రసన్న తండ్రి, ఇదిగోని తండ్రి సాయంత్రకాల సమయం తండ్రి, ఇదిగోని తండ్రి ట్రీగా తండ్రి 12వ అధ్యాయంలో ఉన్న తండ్రి సారాంశాన్ని లేఖన భాగాలు మేము చదువుతున్నాం మాకు సముద్రమైన తండ్రి జ్ఞానం ప్రదర్శించండి. ఈ చిన్న ప్రాంతంతో భూపారాలు సమయం నేర్చుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడిగిన మా ప్రియాపరల గొప్ప తండ్రి ఆమేన్. జై తల్లి. ప్రార్థన. ప్రార్థనతో నామానికి వేయించుకున్నా తండ్రి, ఈ రాత్రికాల సమయంతో వేగురమ తండ్రి ఈ సన్నిధి బాగా వచ్చి అలా వేయించుకున్నా తండ్రి. ఈ సమయంలో తండ్రి నా 5 గణం తండ్రి 12వ అధ్యాయం చదువుకుంటున్నా తండ్రి. 12వ అధ్యాయంలో నా సందర్భాలు ఉదయం నేర్చుకునేలా చేయండి. ఈ రాత్రికాల సమయం వేగురమ తండ్రి లేఖల బాగా చదువుకుని బాగా అలా తెచ్చుకున్నాను తండ్రి. నేను 12వ అధ్యాయం తండ్రి సారాంశం నేపథ్యం చదువుతాను కదా సొంతండి కానీ తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం పరతండి ఆమేన్. వెరీ గుడ్ అమ్మా. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం, మరింత ఈ పరిచయలో ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన, కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయాన్ని నాయన మేము బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మీరు మాకు తోడుగా, సహాయంగా అనుగ్రహించండి. అలాగే లేఖనాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాల్ని మేము పరిపూర్ణంగా, సంపూర్ణంగా గ్రహించగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో, రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘ బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మా యొక్క స్థానిక సంఘ బిడ్డలను, పరిశుద్ధులను, విశ్వాసులను, సహోదరులను, పెద్దలను, పురుషులను, యవనస్తులను, అలాగే నాయన పరిచారకులను, యువ సేవకులను, అలాగే దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనిని బట్టి, వారి పరిచర్యను బట్టి మిక్కిలి ఘనముగా నాయన మీరు ఘనపరుస్తారని మేము ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. అలాగే ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిదండి. మరి యొక్క సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయాన్ని మరి రాత్రికాల కుటుంబ ప్రార్థనలో భాగంగా మనం అందరము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఓకేనా? మరి ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. గత అధ్యాయంలో మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? నిన్నటి కాల సమయంలో యెఫ్తా గారి గురించి నేర్చుకున్నాం. యెఫ్తా గారు మరి అమ్మోనీయుల చేతిలో నుంచి మరి ఇశ్రాయేల్ అందరినీ కాపాడినట్లుగా, వాళ్ళందరినీ రక్షించినట్లుగా మరి నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం. అంతకుముందు విన్నటువంటి అధ్యాయాల్లో మరి గిద్యోను గారి గురించి ఇలాగా కొంతమంది న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకున్నాం కదా.
ఇక్కడ ఈ అధ్యాయంలో కూడా 12 అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా యెఫ్తా గారి యొక్క పరిచయ భాగాలు మనకి ఈ అధ్యాయంలో కూడా కనపడతాయి. కనుక మరి 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ముందుగా ఈ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము ఈ 12వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలు అంతర్గత కలహాలు, ఎవరికి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, అలాగే అహంకారము మరియు నాయకత్వ లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఏది ఈ 12వ అధ్యాయం. యెఫ్తా అమ్మోనీయులపై విజయం సాధించిన తర్వాత ఎఫ్రాయిలు కలిసి మరి యెఫ్తా గారి మీదకి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇది ఈ 12వ అధ్యాయంలో వచ్చి, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదని మరి యెఫ్తా గారితో వీళ్ళ వాదన పెట్టుకుంటారు. ఎవరో ఎఫ్రాయిమీయులు. ఓకేనా, ఇది ఈ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి సందర్భం. అలాగే ఇక యెఫ్తా గారు మరణించినటువంటి తర్వాత మరికొంత న్యాయాధిపతులు మనకు కనబడతారు. వాళ్ళే ఎబ్సాను, అబ్దోను, యాలాను అనేటువంటి మరొక 3 న్యాయాధిపతులు ఈ 12వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటారు. ఇది ఈ 12వ అధ్యాయ నేపథ్యం. ఓకేనా మోషబాబు. అలాగే యెఫ్తా గారి యొక్క దీంట్లో భాగంగా మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు యెఫ్తా గారి విజయం కనబడుతుంది ఈ అధ్యాయంలో. అలాగే ఎఫ్రాయిమీయుల యొక్క అసూయ కూడా మనకి ఈ భాగాల్లో కనబడుతుంది. ఓకేనా, అంతర్యుద్ధం అన్నమాట. ఇష్బోషేతు, ఇతర న్యాయాధిపతులు ఈ 12వ అధ్యాయంలో మనకి ఎదురవుతున్నటువంటి, మనం చూడబోతున్నటువంటి సందర్భాలు. ఇది నేపథ్యంగా మనం మనసులో పెట్టుకుందాం. ఇక రెండో భాగంగా మనం చూసినప్పుడు రెండవదిగా సారాంశాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మోషబాబు? 15. సుమారుగా 15 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 15 వచనాలని సుమారుగా మనం ఒక 3 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలు మోషబాబు? ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటిగా మనము చూడగలిగినట్లయితే మొదటి 6 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే మనకి మొదటి 6 వచనాల్లో ఎఫ్రాయిల యొక్క గర్వము, ఎవరిదనైనా ఎఫ్రామీయుల యొక్క గర్వము మరియు యెఫ్తా మీద వాదన చేస్తారనమాట, వాదిస్తారు వీళ్ళు. ఏంటో ఇది మనకి మొదటి 6 వచనాల్లో వ్రాయబడింది. అలాగే ఎఫ్రాయిమీయులు యెఫ్తాను ప్రశ్నిస్తూ ఉంటుంటారనమాట. ఏమని ప్రశ్నిస్తారంటే మమ్మల్ని యుద్ధానికి ఎందుకు పిలవలేదు అని. ఎందుకే యుద్ధానికి ఎందుకు పిలవలేదని వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలుసా? ఒక మాట మనం ఆలోచన చేస్తే వాస్తవానికి యుద్ధంలో వెళ్ళినప్పుడు దోపుడు సొమ్ము పంచుకుంటారు అందరూ. దోపుడు సొమ్ము అంటే వారు జనాల మధ్య అవతల వారితో యుద్ధం చేసినప్పుడు అవతల వారు ఓడిపోయారనుకో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు, బంగారము, వెండి, బంగారము, వాళ్ళ దగ్గర విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నావో వాటినన్నిటినీ ఏం చేస్తారు వీళ్ళు? పంచుకుంటారు. అలా పంచుకుంటున్నారు. మిగతా వాళ్ళందరినీ పిలిచావు యెఫ్తా, మమ్మల్ని ఎందుకు పిలవలేదని ఒక నేరారోపణ చేస్తారు ఈ మొదటి 6 వచనాల్లో. అప్పుడు ఎఫ్రాయిమీలు అడిగినప్పుడు యెఫ్తా వివరణ ఇచ్చాడు. వివరణ ఇచ్చిన తర్వాత వారు గొడవకు దిగారు. ఏం చేశారు మోషబాబు? ఎదరకుండలను ఏం చేశారు మోషబాబు? వాళ్ళు గొడవకు దిగారు అనమాట. ఆయన పాపము వినయంగానే చెప్పాడు, లేదని వాళ్ళు గొడవకు దిగుతారు. ఒక యుద్ధం జరుగుతుంది. గెలాదీయులు ఏం చేస్తారంటే ఎఫ్రాయిములు గెలాదీయుల చేతిలో ఓడిపోతారనమాట. అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది, సిస్బోలేతు అనేటువంటి 2 పదాలను చెప్పమంటారనమాట. ఇదొక మనకి ఎలాంటిదని అంటే టోల్గేట్ అంటారు కదా, మీరు ప్రయాణాలు చేస్తే మీకు తెలుస్తుంది రాగల దినాల్లో. టోల్గేట్ తెలుసు కదా, టోల్గేట్ దగ్గర ఏం చేస్తారు? ఆపి చూస్తారనమాట. వాటిని అన్నిటిని చెక్ చేస్తూ ఉంటుంటారు. లైసెన్స్ ఆయన కాదు కానీ వాళ్ళ రవాణా శాఖ ఏం చేయాలంటే ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టిన తర్వాత వారిని అవతల ప్రాంతానికి వెళ్ళడానికి చేస్తారు. అలాగే మనము చిన్న చిన్న గోదావరిలు, చిన్న చిన్న అవి దాటుతున్నప్పుడు డబ్బులు కట్టాలి. అప్పుడు యార్దాన్ రేవు దాటాలి అని అంటే వాళ్ళకు ఒక కండిషన్ పెట్టారు. ఒక మాట, ఒక పదాన్ని చెప్పాలి వాళ్ళు. ఆ పదాన్ని చెప్పడానికి ఒక కోడ్ను ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు మనకి పిన్ కోడ్ ఏంటి? మన రామచంద్రపురం మండలందే మన మండలము, మన జిల్లా పిన్ కోడ్ ఏంటంటే 233
252 ఎంత ఉంటుంది మన పిన్ కోడ్ అనమాట. అలా ఒక కోడ్ని పెడతారనమాట. అది ఈ భాగాల్లో మనకు కనబడదు. దాన్ని ఇంకా మనం లేఖనాలను ఆధారం చేసుకుని మనం చదువుదాం. ఓకే. ఇక సిస్బోలేతు అనేటువంటి పదంతో పరీక్ష పెట్టి సుమారు 42,000 మంది ఎఫ్రాయిములు ఏం చేస్తారు, చనిపోతారు. ఎవరి మీద ఇప్పుడు యుద్ధానికి వచ్చారు ఎఫ్రాయిమీలు? యెఫ్తా గారి మీదకి యుద్ధానికి వచ్చారు. యెఫ్తా గారు ఏ ప్రాంతస్తుడు? గిలాదు ప్రాంతస్తుడు. ఒకసారి మోషే బాబు దీని వివరాల్లోనికి ఎలాగే వెళ్తున్నాం కనుక మనకి సమయం వచ్చింది కనుక, గిలాదు అని అంటే ఎవరు? గిలాదు అని అంటే ఒక మనిషి అనమాట. ఒక ఆయన ఆ ప్రాంతంలో జీవిస్తూ ఉండేటువంటి వాడు. అందుకనే అతనికి ఆ ప్రాంతాన్ని బట్టి ఏమని వచ్చింది? గిలాదు ప్రాంతస్తుడు, గిలాదీయుడు అయినటువంటి యెఫ్తా అని ఒక పేరు వచ్చింది. ఇంతకీ గిలాదీయుడు ఎవరు అని అంటే మాకీరు కుమారుడు అనమాట. ఈ గిలాదు తండ్రి ఎవరో? మాకీరు తండ్రి ఎవరో? మనిషే తండ్రి ఎవరో? యోసేపు ఎవరో? యాకోబు గారి కుమారుడు. యాకోబు ఎవరో? ఇస్సాకు గారి కుమారుడు. ఇస్సాకు ఎవరో? అబ్రహాము గారి కుమారుడు. అబ్రహాము గారు ఎవరో? దేవుని స్నేహితుడు. చూసారా? ఇప్పుడు అలా వచ్చారనమాట వీళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు ఈ గిలాదు ఎవరైనంటే యోసేపు గారి యొక్క మనవడగా చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పుకోవాలంటే యోసేపు వంశవృక్షంలో నుంచి వచ్చినారు. ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఈ ఎఫ్రాయిమీలు ఎవరనుకుంటున్నారో, గిలాదీలు ఎవరనుకుంటున్నారో, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎవరో? అన్నదమ్ములు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇతర శత్రువుల రాజ్యాల మీద యుద్ధం చేయవలసింది పోయి వీళ్ళలో అంతర్గత యుద్ధాలను పెట్టుకుని వీళ్ళ శత్రువుల కంటే ఎక్కువగా ఒకరినొకరు యుద్ధం చేసుకుని 42,000 మంది చనిపోవడానికి ఎఫ్రాయిముల యొక్క వాళ్ళ అవివేకము, వాళ్ళ యొక్క హృదయ గర్వము వారిని ఆ రీతిగా నడిపించింది. ఇప్పుడు గిలాదీలు అయినా లేదా ఎఫ్రాయిమీలని వీళ్ళందరూ కూడా ఎవరో? ఎఫ్రాయిం అనగా ఎవరు అనుకున్నాం? యోసేపు గారి పెద్ద కుమారుడు లేదా చిన్న కుమారుడు. వాళ్ళిద్దరూ కూడా యోసేపు గారి పిల్లలు అనమాట. యోసేపు గారి పిల్లలు ఎవరెవరో? ఎఫ్రాయిము, మనష్షే. వీళ్ళిద్దరూ అన్నదమ్ములకు పుట్టినటువంటి సంతతి వారే. ఎవరో? ఎఫ్రాయిమీలు, మనష్షే వాళ్ళు. ఇప్పుడు మనష్షే, మాకీరు, గిలాదు అనమాట. ఇప్పుడు గిలాదీలకి, అలాగే గిలాదు అనగా మన మనష్షే గోత్రానికి చెందినటువంటి వాడు. ఎఫ్రాయిమీలు ఎవరనంటే వీళ్ళ గోత్రానికి సంబంధించిన. ఇప్పుడు వాళ్ళకి మధ్య డిస్కషన్ అనేటువంటిది ప్రారంభమైంది. ఓకేనా? అది యెఫ్తా గారి యొక్క వంశవృక్షం. ఇది యెఫ్తా గారి యొక్క వంశవృక్షం. ఓకే. దీనిలో పనిలో భాగంగా మనం ఎలాగ తెలుసుకున్నా కానీ కొద్దిపాటి అవగాహన మనకు. ఓకేనా? ఇక ముందుకు వెళ్ళేటువంటి మనం ప్రయత్నాలు చేద్దాం. ఇక మనము 8వ వచనం నుంచి మరలా 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసుకున్నప్పుడు 7వ వచనం నుంచి 12వ వచనం వరకు సారాంశంలో 2వ భాగాన్ని మనం చూసినప్పుడు ఏమండి అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. యెఫ్తా గారు మరి ఆయన యొక్క మరణం మనకు కనబడుతుంది. ఎవరు మరణం మోషే బాబు? యెఫ్తా గారు మరణించడము. అలాగే ఆయన 6 సంవత్సరాలు మరి ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంటాడు. అటు తర్వాత అతడు ఏం చేస్తాడంటే మరణిస్తాడు. యెఫ్తా గారి యొక్క జీవితం మనకి 8వ అధ్యాయం నుంచి కనిపించింది. 11వ అధ్యాయం నుంచా? 11, 12 ఇక్కడ ఈ 13వ అధ్యాయంతో ఆయన మరి మరణిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఓకే. ఇంకా మరొక మాటను కూడా మనం చూద్దాం. చివరి భాగాన్ని మనం చూసినప్పుడు 8 నుంచి 15 వచనాలు. ఓకేనా మోషే బాబు? చివరి భాగాలు ఇవి 8 నుంచి 15 వచనాలు. మరింత మంది న్యాయాధిపతులు ప్రస్తావన మనకి కనబడుతుంది అనమాట. ఎవరి ప్రస్తావన మోషే బాబు? మరింత న్యాయాధిపతులు. వారు ఎవరంటే ఇబ్సాను ఒక 7 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తాడు. అలాగే ఏలోను అనేటువంటి ఆయన ఒక 10 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అలాగే అబ్దోను అనేటువంటి మరొక ఆయన 8 సంవత్సరాల పరిపాలన కాలము. ఈ 12వ అధ్యాయము మరి 7 నుంచి సుమారు 8 నుంచి 15 వచనాల్లో ఈ భాగాలు మనకి ప్రస్తావించబడుతున్నాయి. ఓకే. ఇంకా చివరిగా మనము ఈ అధ్యాయ సందేశం ఏంటో మనం చూద్దాం. అవును కదా? మరి 12వ అధ్యాయ సందేశం ఏంటని మనం బైబిల్ గ్రంథాన్ని లేదా ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని 12వ అధ్యాయాన్ని అడిగినప్పుడు అది ఒక సందేశాన్ని మనకు వినిపిస్తుంది. ఏంటా సందేశం అని మనం జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకించడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే అహంకారం నాశనానికి దారితీస్తుంది. ఏంటి మోషే బాబు? అహంకారం నాశనానికి దారితీస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరికి అహంకారం వచ్చింది? యుద్ధంలో విజయాన్ని సాధించిన ఆయనకు వచ్చిందా? యుద్ధం వెళ్ళలేనటువంటి వారికి వచ్చిందా గర్వము? వెరీ గుడ్. యుద్ధానికి వెళ్ళలేనటువంటి వారికి గర్వం వచ్చింది. వాళ్ళే ఎవరో?
ఎఫ్రాయిమీయులు. వీళ్ళని మీరు మనసులో పెట్టుకోండి. నన్ను అడిగిన తర్వాత నేను వీళ్ళ గురించి చెప్తాను ఇదే పాఠంలో. ఓకేనా? రైట్. ఎఫ్రాయిముల గర్వం వారిని ఏం చేసింది మోషేబాబు? యుద్ధానికి నడిపించింది. మనిషి ఎక్కడ దాకా తీసుకుని వెళ్తుందట ఈ గర్వము? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చును అని మనకి సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ భాగాలు మనకు కనపడతాయి. ఏమండి? గర్వం నాశనానికి ఏం చేస్తుందంట? ముందు నడుస్తుంది. అలాగే ఎఫ్రాయిములకి కూడా గర్వం ఉంది కనుకనే వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు బైబిల్ తీయకండి, మాటలు జాగ్రత్తగా వినండి, నేను చెప్పినప్పుడు తీద్దాను మోషేబాబు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎఫ్రాయిముల గర్వం వారిని ఎక్కడ తీసుకుని వెళ్ళింది? యుద్ధానికి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు యుద్ధంలో ఏమైపోయారు? నాశనం అయిపోయారు. అనగా 42,000 మంది చనిపోవడానికి వీళ్ళు కారకులయ్యారు. ఒక ఆయనకు వచ్చినటువంటి గర్వం అంటే మనం చేసినటువంటి తప్పు అయినా, మనం చేసేటువంటి ఒప్పు అయినా, మనకు వచ్చేటువంటి విలువైనా, మనకు ఉన్నటువంటి వాల్యూ అయినా, మనకున్నటువంటి విధేయత అయినా మన మీద, మన ప్రభావం మన కుటుంబం మీద చూపిస్తూ ఉంటుంటుంది. మన విలువలు పెరిగినా ప్రభావితం మన కుటుంబానికి ఉంటుంది, మన విలువలు తరిగినా మన కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కనుక మనం ఎలా ఉండాలంటే వినయవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి మోషేబాబు? వినయవంతులుగా ఉండాలని ఈ 12వ అధ్యాయం మనకి సందేశ రూపంలో మాట్లాడుతుంది. ఓకేనా? దీనిని ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించేద్దాం. అంతర్గత విభేదాలు అత్యంత ప్రమాదకరము. మనిషికి ప్రమాదకరం ఏంటి మోషేబాబు? అంతర్గత యుద్ధము. అంటే మనలో మనకి సమాధానం ఉండాలి. యుద్ధం ఉందనుకోండి మనం చాలా దెబ్బతినేస్తాం. కనుక అంతర్గత విభేదాలు అత్యంత ప్రమాదకరము. బాహ్య శత్రువుల కంటే తమ మధ్య కలహాలు ఎక్కువగా నష్టపోయారు. ఎవరో? ఎఫ్రాయిమీయులు. ఏమండి? బాహ్య శత్రువులు వాళ్ళకి పొరుగువారి శత్రువులు కాదు. ఇప్పుడు అంతర్గత శత్రువులు అంటే ఇశ్రాయేలే శత్రువులుగా మారిపోయారు. వీళ్ళు వాస్తవానికి ఎవరు? వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు కుటుంబీకులు. వీళ్ళలో వీళ్ళిద్దరు కలిసి మరొక జాతి వారి మీద యుద్ధానికి వెళ్ళవలసింది పోయి వారికి అంతర్గత యుద్ధాలు వచ్చి అంతర్గత విభేదాలు అత్యంత ప్రమాదకరంగా మారిపోయినాయి. బాహ్య శత్రువు కంటే తమ మధ్య కలహాలు ఎక్కువగా నష్టాన్ని వారికి కలిగించిన 42,000 మంది, ఒక 50,000 మంది చనిపోవడానికి కారకులయ్యారు. కనుక ఇప్పుడు మనకు పాఠం ఏం బోధిస్తుంది మోషేబాబు? ఐక్యత ఎంతో ముఖ్యము. మనకి ఏముండాలి? ఐక్యత ఎంతో ముఖ్యమని ఈ సందర్భంలో మనకి వాక్యం సెలవుస్తుంది. ఒకసారి దీనిని మనం కాయపరుచుకోవడానికి యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు ఒక మంచి మాట మనకి అక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువు. అలా వద్దు మోషేబాబు, నేను చదువుతాను. యోహాను సువార్త అక్కడ చదువు తీసా కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చదవండి. అక్కడ ఏమని రాయబడిందో? యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూడండి. తండ్రి నా యందు నీవును ఉన్నాను. తర్వాత మాట, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. వారును కూడా మన యందు ఏకమై ఉండాలి. అందరూ ఏకమై ఉన్నామనుకోండి ఐకమత్యంగా మనము విజయాన్ని సాధించగలము. మనలోనే లోపాలు ఉన్నాయనుకోండి, ఆ లోపాలని సరిదిద్దుకుని అందరం ఐక్యతతో ముందుకు వెళ్ళాలి. మనము ఫిలిప్పీ పత్రికలు అదే చదువుకున్నాం. వాళ్ళందరూ ఐక్యత కలిగినటువంటి సంఘం ఏదైనా ఉందనంటే అది ఫిలిప్పీ సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం. కనుక ఇక్కడ ఈ అంతర్గత యుద్ధాలు జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు సంఘంగా లేదా సమాజంగా లేదా కుటుంబముగా మనలో మనకి ఏమి ఉండకూడదు? ఒకరి పట్ల ఒకరికి అంతర్గతంగా ఉండకూడదు. అందరం ఐక్యత కలిగి ఉండాలి. దైవలేఖనం మనకు సెలవిస్తుంది ఏమని? తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నాం కదా, వారు కూడా మనతో ఏకమై ఉన్నారనుకో, అందరం కలిసి ఏం చేస్తావు? మీ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మేము పోరాడతాం. ఆ పరలోక రాజ్యానికి అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి గురుగులు లాంటి వాళ్ళని ఏరి పారేసి కట్టెలు గడేసి అగ్ని వేసి వాటిని కాల్ చేస్తామని యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి సందర్భాలు మనకి వైను. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటి? వారు బాహ్య శత్రువుల కంటే వారి మధ్య అంతర్గత శత్రువు వారికి ఎక్కి వెళ్ళి వారు ప్రమాదంలోనికి వెళ్ళిపోయారు. కనుక ప్రమాదంలోనికి వెళ్లకుండా నిలబడాలంటే ఏం కావాలి మోషేబాబు? ఐక్యత కావాలని ఈ సందర్భాల మట్టు మనం నేర్చుకుంటున్నాం. గొడవలు విభేదాలు రాకుండా ఉండాలంటే గర్వం మనలోనికి రానివ్వకుండా ఆపుకోవాలి. గర్వం మనలోనికి రాకుండా ఉండాలంటే మనం వాక్యాన్ని బట్టి
తగ్గించుకోవాలి. ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నటువంటి మాటలు. ఇంకా ముందుకెళ్ళేటువంటి మనం ప్రయత్నాలు చేద్దాం. ఏమండి మన మాటలు జీవితం కూడా మరణాన్ని నిర్ణయిస్తాయి. ఏమేమి నిర్ణయిస్తాయి మోషబాబు? మన మాటలు చక్కగా ఉండాలి, మన జీవితం కూడా చక్కగా ఉండాలి. లేదనుకో మరణాన్ని నిర్ణయిస్తాయి. ఏంటి ఒకే ఒక పదాన్ని వారు చెప్పలేకపోయారు. ఏంటి ఆ పదము? సిస్బోలేతు అని పలకడము వారికి రాలేదు. వారికి రావడం ఏంటి? వారి కోడది. వారి కోడిని వారు వినియోగించుకోలేకపోయారు, చెప్పలేకపోయారు. యుద్ధానికి వెళ్ళారు. ఏమండి యుద్ధానికి వెళ్ళినటువంటి వారు ఏం చేయాలి? యుద్ధంలో ప్రాణాలు వదలాలి. వీళ్ళు వంకర మార్గాల్లోనికి వెళ్ళి తప్పించుకోవడానికి వెళ్తున్నారు. తప్పించుకోవడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎఫ్రాయిమీలు పారిపోతున్నారు. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు, విజయాన్ని సాధించడానికి వెళ్ళినప్పుడు అవతల వారి దగ్గర మరణాన్ని పొందాలి తప్ప పిరికి వారిలా వెనక్కి పరిగెట్టే వచ్చిన ఏమంటారు? పిరికివారు అని అంటాడు. మరి ధైర్యశాలి అయితే ఏం చేస్తాడు? రాజమార్గంలోనే వెళ్తాడు. అతనే హీరో. ఏమండి ధైర్యవంతుడు ఏ మార్గంలో వెళ్తాడు మోషబాబు? రాజమార్గంలో వెళ్తాడు. అంతేగాని వంకర మార్గాల్లో, తప్పుడు మార్గాల్లో వెళ్ళినటువంటి వారిని ధైర్యవంతుడు అంటాడు. ఏమంటారు? పిరికోడు అని అంటాడు. అంటే ఎఫ్రాయిమీలకి ఏమి లేదు, ఇప్పుడు ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యవంతుడు ఓడిపోతాడని తెలిసిన ముందుగానే ధైర్యవంతుడు ఏం చేస్తాడో తెలుసా? తన దగ్గర శక్తి లేకపోతే, తన దగ్గర బలం లేకపోతే సమాధాన పడతాడే తప్ప తప్పుడు మార్గాల్లో వెళ్ళడు. ఎవరో? ధైర్యవంతుడు. ఒకవేళ సమాధాన పడతాడు, వచ్చేమని చేస్తాడో తెలుసు? నా వల్ల అవదండని కాళ్ళ దగ్గర పడతాడు. అలాగే ఏం చేస్తాడు? రాజమార్గంలోనే వెళ్తుంది అతని ప్రయాణం. తప్పుడు మార్గాలలో ధైర్యవంతుడు మార్గము రాజమార్గం. అది యథార్థవంతులకు వారి యథార్థతే రాజమార్గం అన్నాడు వారికి. కనుక వీళ్ళు ఏం చేశారు? రాజమార్గంలో కాకుండా తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి పారిపోదాం, తప్పించుకుందాం అనుకున్నారు. అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. ఎవరి వల్ల? యోర్దాను రేవుల దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు వాళ్ళు ఎవరో తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. మీరు ఎవరో అంటే నేను ఎవడో తెలదన్నప్పుడు అయితే నువ్వేంటి చెప్పానండి. కానీ వాళ్ళు కోడ్ని పెట్టారు. ఆ కోడ్ని చెప్పలేదు. దాన్ని బట్టే 42,000 మంది యుద్ధంలో టోటల్గా చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది. సరే, ఇక్కడ ఈ భాగాలను బట్టి మనకు వాళ్ళు మాటలే వారి జీవితమే వారికి మరణాన్ని నిర్ణయించినాయి ఆ రోజు. ఈరోజు నీ మాటల చేత నువ్వు నీతిమంతుడు అనిపించుకుంటావో, నీ మాటల చేత నువ్వు దుర్నీతిపరుడు అని అనిపించుకుంటావో, మనకి వాక్యాన్ని ఇప్పుడు మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. మన వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? నీతిమంతులుగా ఉండాలి అని వాక్యం మనకి సెలవిస్తుంది. సరే, ఇక మరొక మాటను కూడా మనం చూద్దాం. ఇదే సందర్భంలో దేవుడు వివిధ నాయకుల్ని ఉపయోగిస్తాడు. ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందని అంటే, దేవుడు వివిధ నాయకుల్ని కూడా ఏం చేస్తాడు మోషబాబు? ఉపయోగిస్తాడు తన పని కొరకు. యెఫ్తా తర్వాత దేవుడు ఇతరులని లేపాడు. ఏం చేశాడు మోషబాబు? ఇంకా ఎదరికి రావాలను. దేవుడు ఏం చేశాడు? యెఫ్తా గారి తర్వాత ఇంకా ఇతర నాయకుల్ని మరి లేపినట్లుగా మనకి సెలవిస్తుంది. దేవుని కార్యం ఒక వ్యక్తితోనే కాకుండా మరి ఆ వ్యక్తి తర్వాత మరొక వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. దేవుడు నడిపించుకుంటాడని ఈ అధ్యాయం మనకిస్తున్నటువంటి సందేశం. ఓకేనా? ఇక వివరాల్లోనికి వెళ్దాం. ఇక వివరాలు చూస్తాం కదా. ఇప్పుడు వివరణలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగినట్లయితే మరలా ఇందాకడ మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎఫ్రాయిమీల యొక్క వివాదం ఎలాగుందంటే, గతంలో కూడా వీళ్ళు ఏం చేశారని అంటే దురుసుగా ప్రవర్తించేవారు అనమాట. ఎవరు వీళ్ళు? ఎఫ్రాయిమీలు. వారి వివాదంలో వీళ్ళు దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి వారు అనమాట. ఎక్కడి నుంచి మనకి అంటే దురుసుగా ఎక్కువగా ప్రవర్తించాడు. ఇక్కడ వారి గర్వం మరింత పెరుగుతుందనమాట. ఎక్కడ? యెఫ్తా గారి దగ్గరికి రాబోయేసరికి వీళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారు తెలుసా? ముందు ఎఫ్రాయిమీలు ఈ యెఫ్తా గారి దగ్గరికి అంటే ముందు గిద్యోను గారి దగ్గరికి వెళ్తారు. నువ్వు అమ్మోనీలతో యుద్ధానికి వెళ్ళావు కదా, మమ్మల్ని ఎందుకు కాకేలేదని ఎఫ్రాయిమీలు వెళ్ళి గొడవాడతారు. ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళకి యుద్ధానికి వెళ్ళామనుకోండి దాంట్లో భాగాలు వస్తాయి వీళ్ళకి. ఏమండి యుద్ధాల్లో భాగాలు వస్తాయని ఆలోచన చేశారు. ఒకవేళ మరి యుద్ధాల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి? కాదు ఇది ఉండదు. ఇది మెడ మీద, తల మీద, లేకపోతే మెడ మీద తలకాయ ఉండదు. అది చూడలేదు. విజయాన్ని సాధించేశారు కదా. విజయాన్ని సాధించేసి నన్ను ఎందుకు కాకలేదని అడుగుతున్నారు. ఒళ్ళుంచి పనిచేసేవాడు ఏం చేస్తాడో? యుద్ధం జరుగుతుందంటే వెళ్ళి వారి శత్రువులతో వెళ్ళి ఫైట్ చేస్తారు. యుద్ధం జరిగినప్పుడు ఏమో దాక్కుని విజయం వచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు కాకలేదని గిద్యోను గారి దగ్గరికి వెళ్తే గిద్యోను సారథిగా సమాధానం చెప్పాడు. ఆయన
యెఫ్తా గారు అలా కాదు. ఈ గిద్యోని ఏంటంటే కొంచెం భయం ఉంది గనక ఏమనుకుంటారులే అని వినయంతో చెప్పాడు. యెఫ్తా గారు అలా కాదు, పరాక్రమం గల బలాఢ్యుడు, ధర్మశాస్త్రంలో నిపుణుడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆయన బలం అలాంటిది. వివాదానికి వచ్చారు. సరే, ఇప్పుడు అది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మరొకసారి ఆలోచించేద్దాం. ఇక వివరాల్లోనికి వెళ్తే మనకి ఏంటనంటే వీళ్ళ దురుసుతనం కనబడుతుంది. వారు మాట్లాడిన విధానము, వారు సమాధానంగా చెప్పాడు కానీ వీరు ఏం చేశారు? వినలేదు. పరిష్కారం ఏంటి? యుద్ధంలోనికి వెళ్ళారు. ఏమండి, మరి సిస్బోలేత్ అనేటువంటి పరీక్ష జరగడం, ఆ పరీక్షలో మరి ఈ పదాన్ని ఉపయోగించడము, వారు సిస్బోలేత్ అని పలకడం వలన వారు గుర్తించారు వీళ్ళు ఎవరనంటే మన వాళ్ళు కాదు, వీళ్ళ ఎఫ్రాయిమీలు. ఒకవేళ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు గిలాదీలని అందరికీ తెలియదు కదా. ఇప్పుడు రామచంద్రపురం పట్టణం ఉంది. ఇప్పుడు రామచంద్రపురం పట్టణాన్ని దోచుకోవడానికి దొంగలు వచ్చారు, కొంతమంది మన మధ్యలోనే తిరిగారు అన్నదాడు చెక్ పోస్ట్ పెడతారు. అక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఏం చేస్తారు? నువ్వు ఎవరో, నేను రామచంద్రపురం నుండి అని అంటాడు. వాస్తవానికి వాడు ఎవడో ఏ అమలాపురం కూడా దొంగతనానికి వచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తారు? చెక్ పోస్ట్లోని నేను రామచంద్రపురంలో పట్టణంలో ఉన్నవాడిని, ఇదిగోండి ఐడెంటిటీ కార్డు అని అంటాడు. ఓకే, నువ్వు మంచిది, నువ్వు వెళ్ళండి ఆయన అని అంటాడు. మరి బయటోడు వచ్చినోడు ఏం చూపించాలి? ఐడెంటిటీ కార్డు చూపించాలి. అప్పుడు ఐడెంటిటీ కార్డు ఏంటంటే వాళ్ళకు ఒక క్యాపిటల్ ఉండేది అనమాట. అంటే ఒక పదం ఉండేది, ఒక లెటర్ ఉండేది. సిస్బోలేతు అని ఎవరైతే చెప్తారో వాళ్ళని మాత్రమే బయటికి పంపించేవారు. మిగతా వాళ్ళు తప్పించుకుని పారిపోదామని వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ దొరికేసేవారు? వాళ్ళ ఈ చెక్ పోస్ట్ దగ్గర, ఇంకోటి ఐడెంటిఫికేషన్ దగ్గర దొరికేసేవారు అనమాట. అలాగా 42,000 మంది టోటల్గా ఆ యుద్ధంలో చనిపోయినట్లుగా మనకి లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా? ఇక ఈ రీతిగా వారి యొక్క పదాన్ని బట్టి వారు మరి తప్పిపోయినట్లుగా మనకి దొరికిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా మనం ఇది మనకి ఏంటనంటే, ఇది మనకి ఏమి నేర్పుతుందంటే మన మాటలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఈ సందర్భం మనకి ఏం తెలియజేస్తుంది? మన మాటలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మన మాటలు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మొన్న మధ్యకాలంలో ఒకసారి చెప్పుకున్నాం, మరొకసారి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రైస్తవ జీవితం అని అంటే ఎలాంటిదంటే, మనం క్రీస్తుని ధరించుకున్నాం కనుక మనము వేషధారులుగా ఉండకూడదు, వేషం వేసుకున్నటువంటి వారుగా అస్సలే ఉండకూడదు. మనం చెప్పుకున్నాం కదా, ఆ పావురాళ్ళతో ఒక కాకి వెళ్ళిపోయి ఏం చేస్తుందట? ఆ పావురాల రంగు లాంటిది పాపం, ఇది ఉపమానం, ఇది ఒక ఉపమానం అంతే. ఇది కనుక పావురాలు లాంటి రంగు వేసేసుకుని జాగ్రత్తగా వారితో పాటు ఉండి కలిసి ఉండి వారితో ఉంటుందట. వాళ్ళకి డౌట్ వస్తుండేది, కారణం ఏంటి? ఏమో కూకుమంట, కాకేమంటది కావు కావు అని అంటే వీటికి ఒక్కొక్కసారి డౌట్ వచ్చి అడిగినాయట, ఇదేంటి నువ్వు పావురాను అంటున్నావు, నీ స్వరం చూస్తే అలాగుందని అనగానే ఎమ్మటనే కవర్ చేసుకుంటుందట. ఎవరో ఆ కాకి ఏమని కవర్ చేసుకుంటుంది? మా దేశంలో రాజ్యం కోసం, పౌరుల కోసం మేము పోరాడి అరిచి నా గొంతుకు అరిగిపోయిందని కవర్ చేసుకుందట. అంటే పోలేహం వాళ్ళ దేశంలో ఏదో జరిగిందంటే, పోలే మన దేశం మనతో పాటు ఉంటుంది కదని జాయిన్ చేసుకున్న తర్వాత చీచి అదేటి ఏది పడితే తినేస్తున్నావు కాకిలాగా అని అనగానే అని మళ్ళీ ఏదో కవరింగ్ చేసేసుకుంది. అలాగంటారు ఏంటని, మేము మా దేశంలో ఏదైనా మేము తింటాము, మాకు ఇది సాంప్రదాయం అని మరలా కవర్ చేసుకుంది. అలా కవర్ చేసుకుంటే ఒకసారి ఏం చేసింది? వర్షం వచ్చింది. ఏం చేసింది? వేసుకున్న వేషము పోయింది. అప్పుడు ఆ పావురాలన్నీ కలిసి ఏం చేసినాయి? అలాంటి పరిస్థితికి వచ్చేసిన మన మాట మన తీరి మనం వేషాన్ని వేసుకుని ఉన్నామనుకో, ఏదో ఒక రోజు బయటపడిపోద్ది. అది మనం చెప్పాల్సిన లేదు, ఏదో ఒక రోజు బయటనే పడిపోద్ది. కనుక దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే, మన మాట మన తీరి మన విధానము దేవునికి విధేయత కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఈ కొద్దిపాటి జీవితాన్ని ఈ సందర్భాన్ని బట్టి, ఈ అధ్యాయాన్ని బట్టి దేవుడు మనకు అందిస్తున్నటువంటి మాట ఇది మనకు నేర్పుతుంది అనమాట. ఆత్మీయంగా మన విశ్వాసం మన మాటల్లో కనబడాలి. ఓకేనా మోషే బాబు? సరే, ఇంకా ఈ వివరాల్లోనికి వెళ్ళినప్పుడు ఇతర నాయకులు అని అనుకున్నాం కదా, ఇబ్సోను, ఏలోను, అబ్దోను అనేటువంటి వీరి గురించి పెద్దగా వివరాలు లేవు, కానీ వారు శాంతంగా నాయకత్వంలో సమాధానంగా ఇశ్రాయేలు ప్రజల్ని, మోషే బాబు ఇలాగా ఇశ్రాయేలు ప్రజల్ని మరి వారు నాయకత్వ బాధ్యతలు వహించి ముందుకు నడిపించినట్లుగా మనకి కనబడుతుంది. వారు చిన్నగా కనిపించిన చిన్న సేవకులుగా ఉన్న దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు మోషే బాబు? గొప్పగా ఉన్నారని ఈ మిగతా న్యాయాధిపతుల గురించి మరి యెఫ్తా గారి మరణం తర్వాత ఉన్నటువంటి
న్యాయాధిపతుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఇక ముగింపు భాగానికి వెళ్ళిపోదాం. ముగింపు ఈ అధ్యాయం ముగింపులో మనకి ఏమని మాట్లాడుతుంది, ముఖ్యాంశాలను మరొకసారి మనం వెరిఫికేషన్ చేసుకుందాం. ఓకేనా మోషే బాబు? చూద్దాం. ఈ అధ్యాయం మనకి ఏమీ స్పష్టంగా చెబుతుందని అంటే, గర్వం నుండి మనము జాగ్రత్త పడాలి. గర్వం నుంచి వినయం దగ్గరికి రావాలి. వినయం ఉన్న వారి దగ్గర గర్వము ఎక్కడా కూడా ఉండదు. గర్వం అని అంటే అతిశయించడం. ఈరోజు మనకు ఉన్నటువంటి వస్తు వాహనాలను బట్టి, గృహాలను బట్టి, ధనాన్ని బట్టి, మనం వాడేటువంటి పరికరాలను బట్టి, వస్తువులను బట్టి మనకేం వస్తుంది అంటే అతిశయం వస్తుంది, గర్వం వస్తుంది. అవి అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వాటిని లిమిట్లో పెట్టుకోవాలి. కారణం ఏంటంటే అవి మనల్ని అహంకారులుగా చేస్తాయి. అసలు దేవుని దగ్గర మనము ఆ దేవుని దగ్గర మనము అస్సలే వ్యవహరించకూడదు. అది ఒకవేళ అలా వ్యవహరించామనుకోండి, మరి మనము తగ్గింపబడతాం కనుక మనము దేవుని దృష్టిలో ఎప్పటికప్పుడు తగ్గింపుగానే ఉండాలి. దేవుడిచ్చిన దాన్ని బట్టి మనము దేవుని మహింపరిచేవారుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి ముఖ్యాంశాలుగా మనకి సెలవిస్తుంది అనమాట. గర్వం నుండి మనం ఏం చేయాలి మోషే బాబు? జాగ్రత్త పడాలి. ఇక మన కుటుంబంలో ఏముండాలంటే ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఐక్యత ఉందనుకోండి, సంఘంలో మనం ఐక్యత కలిగి ఉండడానికి సిద్ధపడతాం. ఐక్యతను మనము కాపాడుకుంటాం. అలాగే మన మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి మోషే బాబు? మాటల్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగే దేవుని సేవలో విధేయతతో ఉండాలి నాయనని ఈ 12వ అధ్యాయం మనకి టూకీగా తెలియజేసేటువంటి సందర్భాలని ఇంతసేపు మనం ప్రారంభపు మాటలుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి ఈ 12వ అధ్యాయాన్ని చదివేసుకుని మనం ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే మనకి ఇది బైబిల్ స్టడీ, మనకి బైబిల్ రీడింగే తప్ప బైబిల్ స్టడీలా మనం చేయట్లేదు కనుక దేవుడు ఇచ్చినటువంటి కొంత సమయాన్ని మనం వినియోగించుకుంటూ కాస్తంత మనము బైబిల్ని కూడా స్టడీ చేద్దాం. ప్రారంభం నుంచి మనము రీడింగే చేసేవాళ్ళము, కొంచెం ఈ సందర్భాలను బట్టి మరి మనము స్టడీ చేద్దాం. ఓకేనా మోషే బాబు? చక్కగా మనము ఈ మాటలను తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీలతో యుద్ధము చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మమ్మను నేల పిలవలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చిదివేయమని యెఫ్తాతో చెప్పగా. అంటే వీళ్ళని యుద్ధానికి కేకే లేదని, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వారిని ఏం చేయాలి? వాస్తవానికి అమ్మా, మీరు పరీక్షల్లో బాగా పాస్ అయ్యారు. పరీక్షల్లో బాగా పాస్ అవుతే మిమ్మల్ని ఏమనాలి? పక్కవారు వచ్చి బాగా చదువుకున్నావు, మంచి మార్కులు సంపాదించావని మిమ్మల్ని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. కానీ నీకు ఇన్ని మార్కులు వచ్చినాయా, మా పిల్లకి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇన్ని మార్కులే తక్కువ వచ్చినాయి ఏంటి అని నిన్ను అడిగితే ఎలా కుదిరితే వాళ్ళ పిల్లల్ని అడగాలి వెళ్ళి. అలా కాకుండా ఇక్కడ ఈ సందర్భంలో కూడా వీళ్ళు ఎలా కనపడుతున్నారు? నువ్వు యుద్ధానికి వెళ్ళావు కదా, మమ్మల్ని ఎందుకు కాకేలేదు కనుక, నువ్వు మమ్మల్ని కాకేలేదు కదా, ఇప్పుడు నీ ఇంటిని ఏం చేస్తామంటున్నారు వాళ్ళు? అగ్నితో కాల్చేస్తానంటున్నారు. అది ఎంత మాట చూడండి. ఏమంటున్నారు వాళ్ళు? నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నీ ఇంటిని అగ్నితో కాల్చి ఏమన్నారు? నీవు కాపురం ఉన్న నీ ఇంటిని అగ్నితో కాల్చిది వేదమని యెఫ్తాతో చెప్పగా. ఏమండి, శత్రువులను జయించి వీళ్ళందరూ విజయంతో ముందుకు వస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ అందరికీ రక్షణ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాస్తవానికి ఆనందించాలి, సంతోషించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే అతిశయించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఎఫ్రాయిమీలు అసూయపడ్డారు. ఏం చేశారు వీళ్ళు? అసూయపడ్డారు. అసూయ ఏం చేస్తుంది? అసూయ మనలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చేస్తుంది. అది అసూయ ఎముకలకు కుళ్ళు అన్నాడు. కనుక ఇప్పుడు ఎఫ్రాయిమీలు ఎలా కనబడుతున్నారు? కుళ్ళితో కనబడి, ఏమండి, విజయం సాధించినటువంటి వాడిని ప్రోత్సహించాలి. యెఫ్తా, నువ్వు బాగా చేసావు యుద్ధము, కనీసం మమ్మల్ని కాకేస్తుంటే మేము కూడా మా వంతు ప్రోత్సాహాన్ని నీకు ఇచ్చేద్దాం కదా, మేము కూడా నీకు సహాయంగా ఉందాం కదా. సరే, ఈసారికి ఏదైపోయింది, మరలాసారికి నీవు ఎవరి మీద కన్నా యుద్ధానికి వెళ్తే మమ్మల్ని కాంటాక్ట్లో పెట్టుకో, మేము వస్తాము అని చెప్పి ఉండాలి వీళ్ళు. అలా కాకుండా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గొడవ పెట్టుకుంటున్నారు. మనము అలాగా ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, ఒక్కొక్కసారి కుటుంబీకుల్లో ఉన్నటువంటి వారితో చెప్పకుండా కొన్ని కార్యాలు చేయడానికి వెళ్తారు. ఆ కార్యాలు చేయడానికి వెళ్ళినప్పుడు కార్యం జరిగించిన దాన్ని బట్టి మనం సంతోషపడాలి. ఎందుకు ఈ కార్యాన్ని చేసావు, నన్ను ఎందుకు కాకేలేదని మనం ఆరాలో తీయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. కార్యం జరిగిందా, దేవునికి మహిమ కలుగును కాక
అని మనం ఎదుటి వారిని ఏం చేయాలి? ప్రోత్సాహం ప్రోత్సహించాలి. కానీ వీళ్ళు ఎలాంటి వారు? వీళ్ళు అసూయపరులుగా ఇక్కడ ఎఫ్రాయిమీయులు కనబడుతున్నారు. కనుక కుటుంబంలో మనకి తెలిసి ఎవరైనా ఒక కార్యాన్ని జరిగించినప్పుడు, విజయాన్ని సాధించినప్పుడు వారిని చూసి మనం అతిశయించాలి, ఆనందపడాలి తప్ప అసూయ పడకూడదని ఇక్కడ ఈ భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎఫ్రాయిమీయులు ఎలాంటి వారు అని అంటే, ఇక్కడ యెఫ్తా గారి విషయంలో చూసాం కదా. అంతకంటే ముందు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? గిద్యోను గారి దగ్గరికి వెళ్ళారు. ఒకసారి 8వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి అక్కడ ఏం జరిగిందో. 8వ అధ్యాయము మొదటి వచనం చదువు. అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఏల పిలవదేలేదని చెప్పి అతనితో కఠినముగా ఎలా మాట్లాడారంట మోషే బాబు? కఠినంగా మాట్లాడారంట. అక్కడేమన్నారు యెఫ్తా గారిని? నీవు కాపురమున్న నీ ఇంటిని కాల్చేస్తామని. ఎంత వీరులేటి వీళ్ళు అంటే, వీళ్ళ ఫైటింగ్ ఎప్పుడు ఎంచొప్పు కూడా ఎవరితోని చెప్పనా? వీళ్ళ అన్నదమ్ముల మధ్యనే. అంటే వీళ్ళ మీదే ఫైటింగ్ అంట. ఇంకా బయటోడి మీద ఫైటింగ్ లేదు. బయటోడి మీద ఫైటింగ్కి వెళ్ళమని 2 చేతులు వెనక తిప్పేస్తారు వాళ్ళు. మరి వీళ్ళ సొంత అన్నదమ్ములు కదా, వీళ్ళు ఆలోచిస్తారు కదా. అందుకని వీళ్ళతో ఫైట్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి కాలు దువ్వుతున్నాడు ఎవడైనా? ఎఫ్రాయిమీయులు. అప్పుడు గిద్యోను ఏమని చెప్పాడంటే, కఠినంగా కలహించినప్పుడు వినయంగా చెప్పాడు. ఎవరో? గిద్యోను గారు. ఎందుకనంటే కొంచెం భయం ఉంది కనుక, అలాగని ధైర్యం ఉన్నదే. అయితే వీళ్ళ సహోదరులను గుర్తించి, దేవుని పిల్లలను గుర్తించి, మా తోటి గోత్రాలను గుర్తించి, దేవుని ప్రజలను గుర్తించి గిద్యోను తెలివిగా ఏమని చెప్పాడు ఆయన అంటే, ఒక మాట అన్నాడు. అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడా? నేను చేసినది ఎక్కడా? మీరే ఆ మిద్యాను రాజులైనటువంటి ఓగును జేబును మీ చేతికి అప్పగించాను కదా, మీరు చేసినట్లు నేనెక్కడ చేశానని వారిని ఏం చేశాడు? ప్రోత్సహించాడు. మీరు నాకంటే గొప్పగా చేశారు, నేను యుద్ధంలో మనుషుల్ని ఓడించాను, మీరైతే రాజులను పట్టుకున్నారని వారితో మాట అన్నదప్పుడు వారిలో మధ్యలో ఆ కోపం ఏమైపోయింది? తగ్గింది. కానీ ఇక్కడ గిద్యోను గారు ఎలా చెప్పాడు, కానీ అక్కడ యెఫ్తా గారు అలా చెప్పలేదు. నువ్వును నీ ఇంటిని కాపురం ఉంటే నేను తగలబెడేస్తానన్నారు. ఇప్పుడు చూడండి, మనము గర్వముతో ఉన్నప్పుడు ఒకరి నుంచి తప్పించుకున్న మరొకటి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతాం? దొరికిపోతాం అన్నట్టు. వెరీ గుడ్. గర్వం అన్ని దిక్కులనా, అన్ని చోట్లనా, మన ప్రెస్టేజ్ అన్ని దిక్కులన పనిచేయదు. మనకంటే గొప్పవాడు ఉంటాడు. తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉన్నాడని లోకంలో సామెతలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. కనుక ఇక్కడ ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, ఎఫ్రాయిమీయులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాలు దువ్వుతున్నారు. కారణాలు మనం చూస్తున్నప్పుడు వారికి అసూయ ఉన్నది. వారు ఎలాంటి వారు అని అంటే, సొంత వారితో అంటే అంతర్గతంగా సొంత వారితో గొడవలు పడడానికి సిద్ధపడేటువంటి వారు. ఇంకొకటి ఏంటంటే, యుద్ధానికి వెళ్ళినటువంటి తర్వాత విజయం సాధించిన తర్వాత వారికి పేరు వచ్చింది, వీళ్ళకి అసూయ వచ్చింది. ఒకటి ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎదుటి వారికి పేరు వచ్చిందంటే మనకి పేరు వచ్చినట్టుగా మనము ఫీల్ అవ్వాలి. ఈరోజు చాలామంది ఇలాంటి వ్యక్తులు తక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. క్రైస్తవులు ఎక్కువ మందిగా కనబడాలి. ఈ సందర్భంలో తోటివారికి మరిన్ని సౌకర్యవంతమైనటువంటి ప్రయోజనాలు వారు పొందుతున్నప్పుడు, దేవా తండ్రి మీకు మహిమ కలుగును గాక, నాకు లేనిది నా సోదరుల దగ్గర ఉన్నందుకు నీకు స్తుతులు కలుగును గాక అని మనం ఎదుటి వారిని బట్టి దేవుణ్ణి ఏం చేయాలి మోషే బాబు? మహిమపరచాలి. కనుక ఇప్పుడు ఎఫ్రాయిమీయులకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఇంకొక మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, కొన్ని అభియోగాలను మోపుతున్నాడు యెఫ్తా గారి మీద. ఆ అభియోగాలను ఏమీ కూడా లెక్క చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు యోర్దానుకి యువతలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు జీవిస్తూ ఉండేటువంటి వారు కనుక శత్రువు దాడి ఎక్కువ వీళ్ళ మీదే జరుగుతుండేది. ఈ మనిషిల మీదే ఎక్కువ జరుగుతూ ఉండేటువంటిది. సో ఇలాగ ఏం జరిగిందంటే, ఈ ఎఫ్రాయిమీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలవలేదు కదా అంటే, యుద్ధంలో దోపుడు సొమ్ము వాళ్ళే పంచుకున్నారు, మాకు లేదన్నటువంటి బాధతో కొంత మొత్తానికి నీ ఇంటిని అగ్నితో కాల్ చేసేస్తానంటే యెఫ్తా ఊరుకుంటాడా? యెఫ్తా గారు ఊరుకోలేదు. మరి ఏమంటున్నాడో కింద భాగాలు మనం చదువుదాం. కింద భాగాలకు వెళ్దాం ఒకసారి. 8వ వచనం 2వ వచనం చదువుకుందాం. యెఫ్తా నాకును నా జనులకును అమ్మోనీలతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితను కానీ మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు. అంటే ఇది వరకు ఒకసారి కాకేశాడు ఆయన. వీళ్ళందరూ కూడా ఏం చేయలేదు, రాలేదు. ఈయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెఫ్తా గారు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారు అందరికీ యుద్ధం కొరకు పిలుపునిచ్చాడు. కానీ ఆ పిలుపునిచ్చినప్పుడు రాలేదు. కానీ మరలా పైపెచ్చుకు వచ్చి ఏమంటున్నారు, మమ్మల్ని ఎందుకు కాకలేదని నేరారోపణ వేస్తున్నారు.
కనుక మనము నేరాలు మోపేవారుగా ఉండకూడదు, అసూయ పడేవారుగా ఉండకూడదు అని ఈ సందర్భాలను బట్టి, ఈ అధ్యాయాన్ని బట్టి దేవుడు మీ నాతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఓకేనా? ఇంకా కిందకు చూద్దాం. మీరు నన్ను రక్షించకపోవుట చూసి నా ప్రాణము అరచేతిలో పెట్టుకుని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారు నా చేతికి అప్పగించను గనక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరనెను అడుగుతున్నాడు. మరలా వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు వీళ్ళేమో సమాధానం చెప్తున్నారు చూడండి. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి. గిలాదు వారు ఏం చేశారట నాయన? జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిములకును మనష్షేయులకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిముల ఎడల నిలవలేకపోయిన వారనిరి. అందుకనే ఈయన ఏం చేయడానికి సిద్ధపడుతున్నాడు మోషే బాబు? కాళ్ళ లోపలికి యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు అనమాట. మీరు మా మధ్యన ఉండలేకపోతున్నారని వీళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. చూడండి 5వ వచనం. ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడువా అని అతనిని అడిగిరి. అందుకతడు నేను కాను అని ఎడల వారు అతన్ని చూసి సిస్బోలేతని శబ్దము పలకమనిరి. అతడు అట్లా పలకనేరక సిబ్బోలేతని పలకగా వారు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది ఏం చేశారట మోషే బాబు? 42,000 మంది చనిపోయారట. ఏ కారణంగా? యుద్ధానికి వెళ్ళిన కారణంగా. ఇప్పుడు యుద్ధంలోనికి వెళ్ళి ధైర్యంగా పోరాడలేనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? అడ్డుదారులను తప్పించుకోవడానికి, పారిపోవడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఎఫ్రాయిమీల దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎలాంటి వారు అన్నమాట? పారిపోయేటువంటి వారు, పిరికివారని మనకు అర్థమవుతుంది. కనుక మన వెనకాల ఉండేటువంటి వారు, ఈరోజు మనం ఒక నాయకుడిగా వ్యవహరిస్తే ఆ నాయకుడి వెనకాల ఉండేటువంటి వారు ఎలా ఉండాలి? ధైర్యవంతులై ఉండాలి, పౌరుషవంతులై ఉండాలి, ఏమండి రోషం కలిగినటువంటి వారు ఉండాలి. అందుకనే లేఖనం కూడా మనందరితో మాట్లాడుతుంది. మెలకువగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, రోషం కలిగినటువంటి వారై ఉండండి అని. అలాగని ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఎఫ్రాయిముల నాయకుడు ఎవరో తెలియదు, కానీ వారి దగ్గర ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. వీళ్ళకి ఎటు దోవలేక యొర్దాను దాటి వెళ్ళాలి అవతలకి. సరే, యొర్దాను దగ్గరికి ఏదో రకంగా వెళ్ళిపోదాం అనుకున్నారు. అక్కడ కూడా గిలాదీయులు ఉన్నారు. ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు యొర్దాను అవతలకి వెళ్ళాలి కదా. ఓయ్, నువ్వు ఎవరు? నువ్వు ఎఫ్రాయిమీయుడువా? నేను ఎఫ్రాయిమీయుడిని కాదండి. మరి నువ్వు ఎవడవు? నేను కూడా గిలాదీయుడినేనండి, నేను కూడా యెఫ్తా గారి తాలూకునేనండి అన్నారనుకో. అయితే ఈ పదం చెప్పు నేను, సిస్బోలేతు అని చెప్పు అనగానే వారికి నోరు తిరిగేది కదా, ఆ పదం వచ్చేది కాదు. అప్పుడు నువ్వు ఎవడెవరానంటే, మరి నువ్వు ఆ గిలాదీయులని అన్నావు కదా, మరి ఎందుకు నువ్వు అబద్ధమాడో? కనుక నువ్వు ఎఫ్రాయిమీయుడు అని అతన్ని పట్టుకుని అతను ఏం చేసేవారు? పక్కన చంపేసేవారు. అంటే ఎఫ్రాయిముల వెనకాల ఉన్నటువంటి వారు ఎవరు అంటే పిరికివారు, ధైర్యవంతులు కారు. కనుక యుద్ధంలోనికి మనం వెళ్ళేటప్పుడు, యుద్ధం చేయాలనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, మనం అవతల వారి మీదకి యుద్ధానికి వెళ్తున్నామంటే మన దగ్గర ఆ సామర్థ్యం ఉందో లేదో ముందు చెక్ చేసుకుని అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. లేకపోతే రాయబారాన్ని పంపి సమాధాన పడమన్నా పడాలి. అలా తెలివిగా చేశాడు గిద్యోను. అమ్మోనీయులతో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఏమండి వాళ్ళందరితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు ఏమని చెప్పాడు? సమాధాన భారాన్ని చెప్పాడు. లేదు మేము యుద్ధానికి దిగుతామన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎత్తి మాట్లాడాడు. అవి వాస్తవానికి మా భూములు, దేవుడు మాకిచ్చిన భూములు అవి. వాళ్ళు అప్పుడు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆ భూములు మాకు కావాలని గిద్యోను ఫైట్ చేశాడు ధైర్యంగా వెళ్ళి. ఎందుకు? ఎప్పుడు నాయకుడు ఏం చేయాలి? సమర్థత మనకు ఉందా లేదని యుద్ధానికి సిద్ధపడాలి. కానీ వీళ్ళకి గర్వం అయితే ఉంది, పొగరైతే ఉంది, అసూయ అయితే ఉంది, కానీ వీళ్ళకి ఏమి లేదు? యుద్ధ నైపుణ్యత లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజమార్గాల్లో కాకుండా తప్పుడు మార్గాల్లో పారిపోతున్నారు వారి దగ్గర ఉన్నటువంటి సైనికులు అలాంటి వారు.
అంటే ఇప్పుడు టోటల్గా మనకి ఏమర్థమవుతుందంటే మనము కుటుంబంలో ఎలాగ ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు మనల్ని ఎలాగైతే నడిపిస్తున్నాడో మనం అలా నడుచుకోవడానికి సిద్ధపడాలి. సిద్ధపడాలి. ఆ నాయకుడి వెనకాల సమర్థమైనంత వారిగా మనము పరిగెత్తడానికి ప్రయత్నాలు చేయాలి. వీళ్ళు ఇప్పుడు అడ్డదారిలో వెళ్తున్నారు. అడ్డదారిలో వెళ్తుంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ ఏది, వీళ్ళ దగ్గర ఐడెంటిటీ కార్డ్ ఏది, పిన్ ఏది అండి, వీళ్ళ పర్సనల్ది ఏదంటే ఏదీ లేదు. అందుకని వీళ్ళందరూ కూడా పట్టబడ్డారు, దొరికి వేయబడ్డారు. అందుకని వీరు ప్రాణాలు కూడా పోయినవి. కనుక వీళ్ళ ఐడెంటిటీ కార్డు లేదు. అందుకని అక్కడ వాళ్ళకు పరీక్ష పెట్టారు, ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు పిన్ చెప్పాలి. వీళ్ళు ఇప్పుడు ఏటీఎం కార్డు అట్టుకుని వెళ్ళారు, డబ్బులు తీసేద్దాం అనుకున్నారు. పిన్ నెంబర్ లేకుండా డబ్బులు ఎలాగ వస్తాయి? నీ పిన్ నెంబర్ ఏదనంటే డూప్లికేట్ ఏటీఎంలు అట్టుకుని వెళ్ళి డబ్బు తీసేద్దాం అనుకున్నటువంటి రీతిగా కనబడుతుంది అనమాట. అప్పుడు నేను కూడా గిలాదీలని ఒకవేళ అబద్ధం చెబితే గిలాదీయుడు స్పష్టంగా పలుకుతాడు ఆ పదాన్ని. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, ఆ ప్రాంతవాసులందరూ కూడా ఆ పదాన్ని స్పష్టంగా చెప్పగలరు. అది యుద్ధ నీతికి ఉండేటువంటి లక్షణాలు. అలాగా గిలాదీలందరూ కూడా వీళ్ళు యోర్దాను రేవుల దగ్గర ఉండేటువంటి వారు కనుక శత్రువు ఎప్పుడైనా మనలోనికి వచ్చి మనలో కలిసిపోయి ఒకవేళ నేను కూడా మీ వంటి వాడినంటే ఆ దేశపు కోడ్ ఉంటుంది, ఆ కోడ్ చెప్పాలి. అది చెబితేనే వారిలోనికి వీళ్ళు జాయిన్ చేసుకుంటారు. లేకపోతే వేషం వేసుకుని వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఈ పావురాలు కాకిలాగా ఉంటాయని ఈ సందర్భాన్ని బట్టి మనకి వాక్యం సెలవిస్తుంది. ఓకేనా మోషే బాబు? ఇలాగా లాస్ట్కి వీళ్ళు ఏమైపోయారు, చివరికి వీళ్ళు ఏమైపోయారంటే 42,000 మంది చనిపోయారు. దేనివల్ల? ఒక అసూయ వలన, ఒక అహంకారం వలన, ఒక పొగర వలన ఎదుటివాడిని కొడదామని వచ్చారు. వీళ్ళే 4 దెబ్బలు తినుకుని కాదు, ప్రాణాలు పోసుకుని మరలా తిరిగి వెళ్ళలేదు, ఇంకా ప్రాణాలు పోయినాయి అంతే. కనుక మనం గర్వం మనల్ని ఎక్కడి దాకా తీసుకుని వెళ్తుంది మోషే బాబు? మన మరణానికి తీసుకుని వెళ్తుంది. కనుక ఈ విషయంలో మనం ఎదుర్కొండి, ఈ విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి మనకి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఎన్నో వచనము? 8వ వచనం చదువుకుందాం. అతని తర్వాత ఇంకా మనం 6వ వచనం దాకా చదువుకున్నాం కదా, 6వ వచనం చదువుకుందాం. అందుకు అతడు నేను కానని ఎడల వారు అతన్ని చూసి ఏమన్నాలట? సిస్బోలేతని శబ్దము పలకమనిరి. అతడు అట్లా పలకనేరక సిస్బోలేతని పలకగా వారు అతన్ని పట్టుకుని యోర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిములో నుండి 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలుకి న్యాయాధిపతి అయి ఉండెను. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట ఆయన? 6 సంవత్సరాలలో ఇన్ని గొడవలు, ఇన్ని యుద్ధాలు చేశాడు ఆయన. కనుక ఇప్పుడు ఆయన యుద్ధము, ఆయన విధానము ఎలా మారిపోయింది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటుంటాయి. ఈయన ఒక మంచి నాయకుడే, అయితే ఈయన జీవితకాలంలో ఏం జరిగిందని అంటే కొన్ని నాయకత్వంలో కొన్ని లోపాలు వచ్చినట్లుగా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే యుద్ధం జరిగింది కదా, సమాధాన పడాలి. అయితే ఈయన నాయకుడిగా సమర్థవంతంగానే ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాడు, దేశాన్ని శ్యామలంగా ఉంచాడు. 6 సంవత్సరాలు ఏం చేశాడు మోషే బాబు? ఈయన పరిపాలన చేశాడు. ఆ గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒక దాని యందు పాతి పెట్టబడెను. ఇప్పుడు 8వ వచనం. అతని తర్వాత బెత్లెహేముడైన ఇబ్సాను ఇశ్రాయేలులకు అధిపతి ఆయను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. ఎంతమంది ఉన్నారట మోషే బాబు? కుమారులు ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి తన వంశమునకు చేరిన వారికి ఇచ్చి తన వంశమునకు చేరని వారిని 30 మంది కన్యకలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు మోషే బాబు? 7 సంవత్సరాలు పరిపాలన చేసినట్లే కనబడుతుంది. ఇంకా మరొక ఆయన చూద్దాం. మరొక ఆయన ఎవరు? ఎన్నో వచనము? 10వ వచనం చదువుకుందాం. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడును. ఇప్పుడు 11వ వచనం చదువు. అతని తర్వాత జెబూలీనుడైన ఏలోను ఇశ్రాయేలుకు అధిపతి అయిను. ఇతడు 17 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. జెబూలీనుడైన ఏలోను చనిపోయి జెబూలూని దేశమందు అయ్యాలోను ఏం చేశాడట ఈయన కూడా ఏం చేశాడు మోషే బాబు? పాతి పెట్టబడ్డాడట. కనుక ఈయన కూడా చనిపోయాడు. ఇంకా తర్వాత ఎన్ని వచనము? 13వ వచనం. అతని తర్వాత పీరాహోతీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలుకు అధిపతి ఆయను. అతనికి కూడా 40 మంది కుమారులను
30 మంది మనవళ్ళును ఉండిరి. వారు 70 గాడిద పిల్లల మీద నెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండును. పిరాతోయుడైన హిల్లే కుమారుడుగా అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీల మన్యములోనున్న ఫేరాతూనులో అతనిని పాతిపెట్టిరి. అంటే ఇప్పుడు గిద్యోని గారి తర్వాత కూడా ఎంతమంది పరిపాలన చేశారు మోషే బాబు? 3 పరిపాలకులు మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరు? ఇబ్సాను, ఏలోను, అబ్దోను అనేటువంటి మరొక 3 నాయకులు ఇశ్రాయేలుకి న్యాయాధిపతులుగా ఉండి మరి చక్కగా వారిని నడిపించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళ కాలంలో ఎలా ఉందంటే వారి నాయకత్వం చక్కగా ఏ గొడవలు, ఏ సమస్యలు, ఏ యుద్ధాలు లేకుండా మరి ప్రజలను క్షేమంగా పరిపాలించినట్లే కనబడుతుంది. ఎందుకని వీరు గూర్చినటువంటి వివరాలు పొందుపరచలేదు, వ్రాయబడలేదు అని మనం ఆలోచన చేసినప్పుడు మరొక ఆయన ఇప్పుడు తెర మీదకి రాబోతున్నాడు. మరొక విశ్వాస వీరుడు, మరొక న్యాయాధిపతి ఇశ్రాయేలుకి రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పడానికి ఇదిగో వీళ్ళ యొక్క పరిపాలనా కాలాన్ని టూకీగా పరిశుద్ధాత్ముడు రాయించేశాడు. ఒకవేళ యెఫ్తా గారిలా చెప్పాలి అని అనుకుంటే, గిద్యోని గారిలా రాయించాలని అనుకుంటే ఈ భూలోకమే సరిపోదని దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ కార్యాలన్నీ చెప్పాలి అని అంటే భూలోకమే సరిపోదన్నాడు. కనుక యేసుక్రీస్తుల వారి కంటే ముందున్నటువంటి వారి జీవితాలు మనం చూస్తున్నప్పుడు మరి చాలా రీతిగా చక్కగా దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారిగా మనకి కనబడుతుంది. కనుక ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే అంతర్గత యుద్ధము అనేటువంటిది చాలా ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. మనం వీలైనంత మట్టుకు సఖ్యమైతే అందరి మనుషులతో మనం ఎలా ఉండాలి? సమాధాన పడాలి. ఒకవేళ యుద్ధం చేసే పరిస్థితే కానీ వస్తే మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి యుద్ధంలోనికి వెళ్ళాలి. అయినా ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే సమాధాన పడడానికి సిద్ధపడాలి. ఇప్పుడు వాక్యం ద్వారాగా మనం అవతల వారి మీద ఫైట్ చేయాలా, యుద్ధం చేయాలనంటే చెప్పింది వాక్యము కూడా. నిన్ను అడిగినటువంటి వాడికి సాత్వికంతో మనం ఏం చేయాలి మోషే బాబు? కరెక్ట్గా నువ్వు మనం అడిగినటువంటి వాడి సాత్వికుడికి మనం ఏం చేయాలి? సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఈ న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం మనకు నేర్పించేటువంటి సందర్భాలు ఏంటయ్యానంటే ఎఫ్రాయిమీలాగా మనము ఉండకూడదు. తోటి వారిని ప్రేమించేవారుగా, తోటి వారితో మనము చక్కగా నడుచుకునేవారుగా ఉండాలని ఈ న్యాయాధిపతుల గ్రంథము మనకి 12వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుందాం, కోరుకుందాం, ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ముగించేసుకుందాం. మోషే బాబు ప్రార్థన. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి, వేగరమ్మ తండ్రి, రాత్రికాల కుటుంబ ప్రార్థన చేసుకుని మంచి భాగ్యాన్ని మొక్కని చేసి నీకు వేలాడుతుంది చేసుకుని తండ్రి. ఇదిగోండి తండ్రి, నా ఎదుటి బదులు గ్రంథం తండ్రి 12వ అధ్యాయం చదువుకోండి తండ్రి. యెఫ్తా గారి గురించి తండ్రి మేము ఎంతో చక్కగా తండ్రి ఇదిగోండి తండ్రి ఈ 2 రోజులు మేము చదువుకొని తండ్రి యెఫ్తా గారి గురించి ఎంతో గొప్పగా తండ్రి నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి మళ్ళీ రాత్రికాల సమయంలో తండ్రి ఇంకొక యుద్ధ వీరుడి గురించి మేము నేర్చుకొని పోవచ్చుండగా మాకు సమృద్ధమైన తెలియదు జ్ఞానపరచండి తండ్రి. ఇదిగోండి ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మీ రెక్కల కింద మాకు కాచి కాపాడేందుకు మీకు వేలాడుతున్నారు శుద్ధులు సదరు చేసుకోండి తండ్రి. ఈ చిన్న పిల్లలు మీ పాదాల చెంతకు చేర్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తునామములో అరిచిన మా ప్రియాపరలకు తండ్రి. వెరీ గుడ్ నాయన. చక్కనైనటువంటి ప్రార్థనలో మరి నడిపించిన మోషే బాబుకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకొనొచ్చు. మరి ఈ సమయంలో కూడా మనం మరింత ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మనం ప్రార్థనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థనలో మనము వేటినైతే పొందుకోవాలనుకుంటున్నామో, వేటినైతే మరి సాధించాలనుకుంటున్నామో వాటిని ప్రార్థన పూర్వకంగా పొందుకునేలాగా, అలాగే ముఖ్యంగా మనతో పాటు మరి మనం అనేకుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారు మనం జయగడు. కనుక మరి ప్రార్థనలో మన 2 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు, వారి యొక్క యోగక్షేమాల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, అలాగే సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి కుటుంబీకులందరి కొరకు, సంఘాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిశుద్ధులందరి కొరకు, అలాగే సంఘాన్ని చక్కనటువంటి నాయకత్వపు బాధ్యతతో ముందుకు నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను, అలాగే పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. జయతల్లి చక్కనటువంటి రీతిలో మరి విస్తారంగా ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. ఇప్పటి నుంచే మీరు చక్కనటువంటి ప్రార్థనా పరులుగా, ప్రార్థనా యోధులుగా మరి దేవునిలో ఎదగాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన వినుడి
పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. జైతల్లి ప్రార్థన. ఉన్నత నామానికి వేయించుకున్న తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, పరలోకం మా కన్న తండ్రి, నీకు అన్నం ఉన్నత నామానికి వేయించుకున్న తండ్రి. ఈ సమయం తిట్టిగా తండ్రి ఆయన 5 కన్నా తండ్రి 12వ అధ్యాయం చదువుకుని బాగిచ్చి నీకు తెచ్చుకున్నాను తండ్రి. నా 5 కన్నంతో 12వ అధ్యాయం విస్తారంగా తండ్రి ఈ సన్నిధి బాగా నడిచెచ్చుకున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి నా 5 కన్నంతో 12వ అధ్యాయంలో తండ్రి సారాంశం నేపథ్యం చదువుతున్నాయి కాబట్టి తండ్రి మీ సౌందర్యం కానీ మీకు ఎంతమంది తండ్రి ఈ వాక్యతని విని విడిచిపెట్టగలుగుతుంది. మా రోదపరకం రాసుకునేలా చేయండి. ఈ లేచిన బిడ్డలందరూ కానీ వారికి దయచేయండి. మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించండి తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగరం దీవించండి తండ్రి. సంఘ కాపాన్ని దీవించండి తండ్రి. బోసుని బిఎల్రాలు కుటుంబాలు కూడా ఆశ్రయించండి తండ్రి. 2 సంఘాల సేవకుని దీవించండి తండ్రి. నూతనంగా తరఫీదారుని సేవకులను దీవించండి తండ్రి. ఓదూరున్న క్రీస్తు సంఘ పెద్దలందరినీ దీవించండి. వృద్ధులు బాలు అందరినీ దీవించండి తండ్రి. మీ సన్నిధిలో వాడబడుతున్న బిఎల్రాలు కుటుంబాలు కూడా ఆశ్రయించండి తండ్రి. ఆయనకి ఇచ్చిన 2 కుమారుడు కూడా ఆశ్రయించండి తండ్రి. వైఎస్ఆర్కి సంఘ దీవించండి. అక్కడ ఉన్న సేవకుని తండ్రి స్త్రీలను పురుషులను దీవించండి. వృద్ధులను బాలను అందరినీ దీవించండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. వెరీ గుడ్. మరి చక్కనటువంటి రీతిలో ప్రార్థన చేసినటువంటి మరి కుమార్తె విజయశాలినికి ప్రభు పేట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకొనొచ్చు. ఇలా మరి మంచిగా చక్కనటువంటి రీతిలో మీరు మంచి ప్రార్థనా పరులుగా ఎదుగుతూ ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేసేటువంటి వారుగా, ఇతరులకు మీరు సహకారులుగా, ఇతరులకి మరి మేలుకరంగా మీరు మీ కుటుంబాలు మీ జీవితాలు మరి దేవుడు దీవెనించేలాగా ఆశీర్వదించేలాగా నేను ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. చివరిగా ప్రార్థన చేసుకుని నేటి పరిచర్ను ప్రభుల వారి చేతులకు అప్పగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను నాయన మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా మీరు ప్రతిరోజు ప్రతి సమయమందును తండ్రి నాయన మీ సన్నిధి కాంతులు తండ్రి పరిశుద్ధులందరి మీద మీరు కుమ్మరిస్తున్నారు ప్రభా. సంఘ బిడ్డలందరికీ నాయన మీ కృపను అనుగ్రహిస్తున్నారు. మీ ఉచిత నాయన మెండైన దీవెనలు అనుగ్రహిస్తున్నారు, ఇస్తున్నారు ప్రభా. అయితే వాటిని సద్వినియోగం చేసుకునేవారుగా మేము ఉన్నామా, లేకపోతే వాటిని దుర్వినియోగం చేసుకునేవారుగా ఉన్నామా? మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి నాయన మీ సహాయాలు దయచేయమని మీ సహాయాన్ని దయచేస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభా. అలాగే తండ్రి నాయన మిమ్మల్ని వినియోగించుకున్నటువంటి వారు తండ్రి నీ పిల్లలుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఏదో రీతిగానైనా వారి పరిచర్యలు వింటున్నారు, పరిచర్యలు చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. నాయన మీ కొరకు బ్రతుకుతున్నటువంటి నాయన మా తోటి సహోదరి మనులందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి కాలంలో సమయంలో మీ మహిమ కొరకు వాడబడేలాగానే మీ బిడ్డలందరికీ మీ సహాయాలు దయచేయండి నాయన. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభా, ప్రతి ఒక్కరు ఇతరుల కొరకు ఒకరు ప్రార్థించుకునేటట్లుగా, ఒకరికి ఒకరు సహాయాలు అందించుకునేటట్టుగా నాయన మీ మెండైనటువంటి సంకల్పాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని తెలియజేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలోనైనా ఇంత చక్కటైనటువంటి పరిచర్యలు మేము పరిచర్య చేయడానికి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి నాయన, సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరిని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. స్థానిక సంఘంలో ఎంతోమంది బలహీనులు ఉన్నారు, రోగులు ఉన్నారు, సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారిని వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన వారి యొక్క నాయన భక్తులను బట్టి, వారి యొక్క విశ్వాసాలను బట్టి నాయన వారికి కావలసిన వాటిని మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓదురులోను వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ నేను ఈ వారమంతా నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడినందులో కృతజ్ఞతలు. మరొక వారాన్ని, మరొక పునరుత్థానపు దినాన్ని మీరు సిద్ధం చేస్తున్నారు ప్రభా. మీ సిద్ధపాటును పొందుకొనగలిగే భాగ్యాన్ని దయచేయండి
తండ్రి రాత్రి కాల సమయంలో మా ప్రియులు వైఎస్ఆర్ నగర్లో రాజుగారి కుటుంబం దగ్గర జరగబోతున్నటువంటి పరిచర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు. గత కాలంలో తండ్రి సంఘం ద్వారాగా నాయన తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభువా. సంఘం ద్వారాగా ఏర్పాటు చేసినటువంటి కూడుకుల్లో వారి యొక్క కుటుంబం ద్వారాగా మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. మరలా ప్రత్యేకించి రాత్రికాల సమయంలో ఆహ్వానించినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య నేను మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించండి. అక్కడ మాట్లాడబోతున్నటువంటి దైవ సేవకులు ఇరువురిలో మీరు ఉండండి. విలువైన వర్తమానాలు అందించండి. మీ మహిమ కొరకు మీ పని కొరకు పాటుపడేటువంటి చక్కటి జీవితాలని బిడ్డలకి మీరు దయచేస్తారని అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి మరి ఎంతవరకు జరిగినటువంటి ఈ పరిచర్యను బట్టి నాయన, అలాగే తండ్రి మా దేశాన్ని బట్టి మా దేశ ప్రజలను బట్టి నాయన, మా రాష్ట్రాన్ని బట్టి మా రాష్ట్ర ప్రజలను బట్టి నాయన, మండలాలను బట్టి జిల్లాలను బట్టి గ్రామాలను బట్టి నాయన ఈ భూమి మీద ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి తండ్రి, ఇదిగో గ్రామాలను బట్టి నాయన, కుటుంబాలను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ తండ్రి మీ చిత్తానికి లోబడుతూ భయపడుతూ తండ్రి మీ అందుండి ఆనందించి సంతోషించే ధన్యకరమైనటువంటి చక్కటి జీవితాన్ని నాన్న నీ పిల్లలనేటువంటి మా అందరికీ అనుగ్రహించమని, ఇంతవరకు మీ కృప మీ కాపుదల ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించినందుకే నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక మా ముందున్నటువంటి సమయం అంతట్లో నాయన మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, ఇంకా ప్రార్థించవలసినటువంటి ప్రార్థన అవసరాలు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభావ, బలహీనలు ఉన్నారు, వారందరినీ కూడా మీ దయగల చేతులకు అప్పగించుకొనిచు మరలా తిరిగి నాయన మరొక పర్యాయం ప్రభావ మీ పాదసన్నిధులు కలిసి నాయన మేము అందరం మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునే పర్యంత వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు నాయన. ఓకేనా? మే గాడ్ బ్లెస్ యు. లవ్ యు. థ్యాంక్ యూ.